టీఆర్కే న్యూస్ అడ్డా వార్తలకు స్వాగతం. ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్లోని ఐడిఓసి ఆఫీసులో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశంను శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే మురళీనాయక్, దొంతి మాధవరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగుల వెంకట్రామరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి ఐటమ్ వేసి నాకు తెలిసి చాలా వరకు అనుకుంటున్నాను. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రధానమైన అంశాలు ఇన్డెప్త్గా ఏవైతే ప్రజాప్రతినిధులు మీరు మాట్లాడిన తర్వాత వారి సూచనలు సలహాలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా పాటించాలని, ఏదైతే సూచనలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేయాలనే తపన ఏదైతే ఉందో ఆ తపన అమలుపరిచే బాధ్యత మీది, మనందరిది. ఆ మంచి కార్యక్రమాలు అమలుపరిచే దాంట్లో ప్రతి ఒక్క అధికారి కూడా శ్రద్ధతో ఫుల్ ప్లెడ్జ్లో మీ పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలు చేపడతారని పూర్తిగా ఆశిస్తూ, ఏదైతే రేపు 12వ తారీఖున జరిగే సర్పంచులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, చైర్మన్లతో కలిసి ఏదైతే ఇందాక వన్డే స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నాము. దాంట్లో సర్పంచులకి కనీ విని ఎరిగిన రీతిలో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చాయో, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు ఎంత వచ్చాయో అంతకంటే ఇంకొక 5-10% ఎక్సెస్ కూడా అదనంగా వారి అకౌంట్ లో ఈ 10 రోజులు 15 రోజుల్లో జమ కాబోతున్నాయి. ఆ డబ్బు అంతా కూడా సద్వినియోగం అయ్యే విధంగా ఎవరైతే డిపిఓలు వివిధ జిల్లాల్లో ఉన్నారో, అధికారులు ఉన్నారో, కరెక్ట్ గా వాళ్ళ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎక్స్క్లూజివ్లీ దాని మీద ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, ఏదో డబ్బు వచ్చింది గౌరవ అటు సెక్రటరీ ఇటు సర్పంచి ఇద్దరు సిగ్నేచర్ చేసుకొని విత్డ్రా చేయకుండా ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి అవసరమైతే ఎక్స్క్లూజివ్లీ ఆ సెక్టార్ కోసం ఒక ఆఫీసర్ మీరు నియమించుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్లను ఆదేశిస్తున్నారు. అదే రకంగా వచ్చేది వేసవికాలం, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది. ఆ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్యలు పంచాయతీలకు సంబంధించిన దాంట్లో అవసరమైతే మన నిధులు కానీ ఆ నిధులు కానీ వాడి ఎక్కడా తాగునీరు సమస్య రాకుండా, పట్టణ ప్రాంతాల్లో కూడా తాగునీరు సమస్య రాకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టండి. వీటితో పాటు ఇంకా టైం టు టైం ఏవైతే మనం ఒక ప్రణాళిక తయారు చేసుకున్నామో, ఏదైతే మీరు 99 డేస్ కి ఒక మాస్టర్ ప్లాన్ లాగా తయారు చేసుకున్నారో, సమయాన్ని బట్టి అవసరమైతే చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ ని స్టేట్ లెవెల్లో ఏదైనా చేంజెస్ వస్తే అది కమ్యూనికేషన్ చేస్తాము. మీ జిల్లాల పరిధిలో కూడా కరెక్షన్ చేసి ఆ ప్రోగ్రామ్ ఏదన్నా విత్ ఇన్ ది ప్లాన్ లో కరెక్షన్ చేసుకునే అవసరం ఉంటే చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్లుగా మీరు చర్యలు చేపట్టాలని. అదే రకంగా మిత్రులు చెప్తున్నారు, ఎప్పుడో 1.5-2 years క్రితం వచ్చిన ప్రయత్నాల్లో కొన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంకులు ఇరిగేషన్ శాఖ వారికి ఆదేశిస్తున్నాం. మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కొన్ని తెగిని ఇంకా రెక్టిఫై కాలేదని, అటువంటి ఏదంటే ఇమీడియట్ గా ఇది వర్కింగ్ సీజన్ కాబట్టి వాటికి సంబంధించినవి కూడా ఎస్టిమేట్స్ ఎమ్మటే తయారు చేసి ప్రభుత్వానికి పంపించితే శాంక్షన్ చేపిస్తానని కూడా తెలుపుతూ,
చివరిగా మీకు చెప్పదలుచుకుంటుంది ఒకటే, సురేఖకి చెప్పినట్లు ఈ ప్రభుత్వం ఆలోచన మీకు తెలియదు కాదు. ఈ ఆలోచన ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రులనో, ఒక శాసనసభ్యులనో, ఒక ఎమ్మెల్సీనో, ఒక పార్లమెంట్ సభ్యులనో అనుకుంటే సరిపోదు. లక్షల్లో ఉన్న ఎంప్లాయీస్ గా ఉన్న మీరు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల వద్దకి చేర్చి దాన్ని డెలివర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఒక మంచి అవకాశం మీకు ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక దగ్గర కలెక్టర్ ఉంటారు, రేపు మళ్ళీ మీరు కలెక్టర్ చేయాలనే ఆప్షన్ కావాలన్నా ఒక 3 years 4 years తర్వాత ఇంకొక పొజిషన్ కి మీరు వెళ్తారు. కలెక్టర్ గా మీరు చేయాల్సిన ఆ రోజు చేయాలనుకుంటే చేయలేరు. అదే రకంగా మీ కింద ఉన్న అధికారులు కూడా, అదే రకంగా వారి కింద ఉన్న అధికారులు కూడా ఈ ఆపర్చునిటీ ఆప్షన్ ఏదైతే మీకు ఉందో దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ప్రజలకు మంచి చేసే దాంట్లో పూర్తిగా మీరు భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. డిస్కషన్ చేయడం జరిగింది. కలెక్టర్లు వారి వారి జిల్లాల్లో ఏమేమి చేయబోతా ఉన్నాం అనేటువంటి ఒక ప్రణాళిక కూడా తీసుకొచ్చి మరి దాంట్లో ఇంకొకరు చెప్పింది వేరుగా ఉన్నా కూడా వాళ్ళు అది కూడా ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ రేపు మళ్ళీ దాన్ని కూడా అది కొత్త ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 99 రోజులు చేసే కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి 99% సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అర్బన్లో కూడా మరి కమిషనర్ గారు మీరు కూడా అర్బన్ వార్డులలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఎందుకంటే రూరల్లో అంటే తెలిసిపోతుంది, అర్బన్లో ప్రజలకు కొంత తెలియదు. అందుకని అర్బన్లో చేసేటప్పుడు వరంగల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డివిజన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని కొంత పగడ్బందీగా చేసి ప్రజలకు మరి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పి ప్రజలు వచ్చే విధంగా, ప్రజలు మరి వాళ్ళ సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రూరల్ ఏరియాల్లో కూడా మరి వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా మన దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి డిపార్ట్మెంట్కు కూడా ఆదేశాలు ఓపెన్గా ఇచ్చేశారు. ఏమైనా చెయ్యండి, మేము ఉన్నాము, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఏదో మీరు మాట్లాడేది రండి అనేటువంటి మాట అయినా చెప్పలేదు. మీరు ప్రణాళిక తీసుకొని రండి, మేము ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి మనం కూడా చాలా ధైర్యంగా మరి వెళ్ళి మనం ప్రజల సమస్యలను తీసుకొని అక్కడ పరిష్కారం అయ్యేట్టు వెంటనే అక్కడ పరిష్కారం చేస్తూ కొంత పరిష్కారం కావాల్సినవి ఉన్నాయో మరి అవి మళ్ళీ వాళ్ళకి తెలిసే విధంగా మీరు అధికారుల ద్వారా అవి కూడా పరిష్కరింపజేయాలనేది మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని మరి మనం నిలబెట్టుకోవడానికి ఇది ఒక మంచి సమయం. మరి 99 రోజులు కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజల చిన్న సమస్య కూడా మన దృష్టికి వస్తుంది. వచ్చినప్పుడు వాటిని మన చేతుల మీద పరిష్కరించుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఏదైతే మన వల్ల కాదో అది ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కూడా లభిస్తుంది. ఇంకా అదే ఒక మన మేనిఫెస్టోగా తయారవుతుంది. ఆ తర్వాత మనం వాళ్ళ జిల్లాలో ఏం కావాలి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో ఆ జిల్లాకు ఏం కావాలి అనేది మనం ఇచ్చే రిపోర్ట్ ద్వారానే తెలిసిపోతుంది. కాబట్టి ఆ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకు అవసరమైన పనులు ఏమున్నాయి, ఇంకా మన ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే వారధులు. ఇప్పుడు పైనుంచి ముఖ్యమంత్రి గారు తప్పించినా, మేము మంత్రులకు ఏం చేసినా, ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేసినా, చివరకు ప్రజలకు మాకు మధ్య వారధులు మీరు చేసే పనిని బట్టే మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ గుర్తింపు వస్తుంది. కాబట్టి మరి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఒక పట్టుదలతోటి
ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఆ లెవెల్కి తీసుకెళ్ళి మరి మన వరంగల్ జిల్లాను ముందు స్థానంలో నిలబెట్టడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మొన్న చెప్పారు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అందరి పేర్లు కూడా చదువుతాను అని చెప్పి అదే పద్ధతిలో మన వరంగల్ జిల్లా ఫస్ట్ ఉంది అనేది మీ పేర్లు చదివించుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ కింది అధికారులు వెంకరంలో కూర్చున్న అధికారులు ఇప్పుడు మాకు కలెక్టర్స్ ఎట్లనో కలెక్టర్స్ మీరు అట్లా మీరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి, నెగ్లెక్ట్గా ఉండకూడదు. మీరు వేసిన విషయాన్ని కూడా తీసి పారేయకూడదు. ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పబ్లిక్ ఒకరు చెప్పింది అనుకోండి, అది మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి పెద్ద సమస్య అయి ఉంటుంది. కాబట్టి దాన్ని పరిష్కరిస్తే వాళ్ళు ఎప్పుడు మనల్ని మర్చిపోరు. కాబట్టి అది ఒకటి మనం వాళ్ళ సమస్యను వెంటనే అటెండ్ అయ్యి పరిష్కరిస్తే అది మనకు కూడా మంచిది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు వెళ్ళాలనేది నా యొక్క మరి సలహా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులు కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కూర్చున్న అధికారులందరూ ముందు వరుసలో కూర్చున్నటువంటి జిల్లా అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఫ్రెండ్లీ పోలీస్ లాగా మరి ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర చాలా చోట్ల మీకు భూతాగాలు వస్తాయి. మీ దగ్గరికి పోయినప్పుడు భూతాగాలు ఎక్కువగా వస్తాయి. అవి వచ్చినప్పుడు కూడా వాటిని కూడా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళను పెద్ద వాళ్ళు వాళ్ళ జాగాలు ఆక్రమించుకొని వాళ్ళని రోడ్ల మీద నిల్చోబెట్టి వాళ్ళు ఏడుస్తుంటే చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా నేను కాన్స్టిట్యూన్సీకి పోతే ఒక వచ్చి నా ముందు నిల్చొని నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందామంటే నా స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు అని ఏడ్చి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అది మనకు చిన్న విషయం, కానీ వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ శాఖతో కలిసి అట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా దయచేసి పరిష్కరించండి. మరి హెల్త్కి సంబంధించిన సమస్యలు కూడా మనం రెఫర్ చేయొచ్చు. మీరు పలానా చోటికి వెళ్ళండి అని చెప్పి కూడా డాక్టర్లతోటి మరి రెఫర్ చేయించేయండి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఒక్కొక్క దాన్ని కూడా మీరు నోటీసులో పెట్టుకొని డీప్గా వెళ్ళి మరి అన్నిటినీ కూడా కూలంకషంగా ఈ యొక్క ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ వంతు శక్తి యుక్తి అన్ని ఉపయోగించి ముందుకు నడుస్తారని, మమ్మల్ని కూడా నడిపిస్తారని ఆశిస్తూ మరి ఇందులో మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామని ముఖ్యంగా మా మీడియా మిత్రులు అన్న ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దయచేసి ప్రజల కోసం చేసే కార్యక్రమంలో ఆ చిన్న విషయాలను పట్టుకొని మనం సోషల్ మీడియాలో పెద్దదిగా చేసే కంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు మంచి చూపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు కూడా మాకు ఈ కార్యక్రమంలో సహకరించాలని మీడియా, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.